హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము స్విమ్స్ బీపీటీ బీఎస్సీ నర్సింగ్ మరియు పారామెడికల్ కోర్సులకు ఎవరికైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళు కాలేజ్లో అడ్మిషన్ అయ్యేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్న దాని గురించి ఒక షార్ట్ ఇన్ఫర్మేషన్ అండి. అదేవిధంగా లాస్ట్ దాకా చూడండి. ఇక్కడున్న డాక్యుమెంట్స్ కాక ఇంకొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ప్లీజ్ లాస్ట్ దాకా చూడండి. ముందుగా చూసినట్టయితే ఫీ పేమెంట్ చేస్తారు కదా, ఆ యొక్క ఫీ పే చేసిన తర్వాత ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆ యొక్క ప్రొవిజనల్ లిస్టు. అదేవిధంగా స్విమ్స్కి ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు అప్లికేషన్ వస్తుంది. ఆ యొక్క అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఎవరికైనా అప్లికేషన్ లేకుంటే దాని యొక్క ఎలా డౌన్లోడ్ చేయాలో దాని ఒక వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. దాన్ని చూసి ఎలా డౌన్లోడ్ చేయాలో డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఎంసెట్ ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మార్క్ షీటు, ఇంటర్ మార్క్ షీటు, స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి ఇంటర్ వరకు, అదేవిధంగా ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా టీటీడీలో స్విమ్స్లో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ ఫాదర్ ఎంప్లాయీస్గా మా ఫాదర్ మదర్ ఎంప్లాయీస్గా ఉంటే ఆ యొక్క ఎంప్లాయీ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ ఉన్నట్టు ఈడబ్ల్యూ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదంటే రేషన్ కార్డు, అదేవిధంగా ట్యూషన్ ఫీ పే చేస్తుంటే ట్యూషన్ ఫీ యొక్క రిసిప్ట్. ఇవన్నీ కాకుండా క్యాండిడేట్ ఆధార్ కార్డు, ఫాదర్ మదర్ ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, అదేవిధంగా ఫొటోస్, క్యాండిడేట్ ఫోటో, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ యొక్క ఫొటోస్ ఎత్తుకెళ్లాల్సి ఉంటుందండి. ఇవన్నీ డాక్యుమెంట్స్ మీరు వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా ఎత్తుకెళ్ళండి. అంతేనండి ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.